హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు. నమస్తే సార్. అయితే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి భద్రత పెంచారని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచారు భద్రత అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంటే వాళ్ళకి ముందే తెలిసిపోయిందా, అందుకనే భద్రత పెంచారా అన్నట్టు జనం చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాని గురించి యాక్చువల్గా ఏంటంటే నాకు నిన్ననే వచ్చింది. అదేంటంటే చంద్రబాబు ఇంటి దగ్గర, కరకట్ట దగ్గర, నివాసం దగ్గర భద్రత పెంచారు, పార్కింగ్ కూడా స్పేసుల్ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వస్తాడని భద్రతా అధికారులకు తెలిసిపోయింది. సో వాళ్ళకి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు చంద్రబాబు దగ్గర మొత్తం భద్రత ఏర్పాట్లు అవన్నీ పెంచారు. పార్కింగ్ అవంతా కూడా చూస్తున్నారు. ఎందుకంటే గెలవగానే చంద్రబాబు ఇంటికి పెద్ద ఎత్తున నాయకులు వీళ్ళు వస్తారు కాబట్టి తగిన పార్కింగ్ ఏర్పాట్లు ఇవన్నీ జరిగిపోతున్నాయి అని ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి మొత్తం రాయడం మొదలుపెట్టారు. సో ఇది అంటే అర్థం వాళ్ళు కూడా దాన్ని వివరిస్తూ కూడా ఉన్నారు. ఇది ఎందుకంటే ఆల్రెడీ భద్రతా అధికారులకు తెలిసిపోయింది కాబట్టి చేస్తున్నారు. వీళ్ళు దానికి కౌంటర్గా ఎప్పుడైనా ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే కౌంటర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పుడైతే చంద్రబాబు భద్రత అన్నారో వీళ్ళు ఇటు సాక్షి బ్యాచ్ వీళ్ళు ఏం చేశారంటే జగన్ తాడేపల్లిగూడెంలో భద్రత పెంచారు. సో అధికారులకు తెలిసిపోయింది జగనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడని సేమ్ నేరేటివ్ కాపీ పేస్ట్, పేరు మార్చి చంద్రబాబు పేరు మార్చి జగన్, కరకట్ట బదులు వీళ్ళు తాడేపల్లి ఇది పెట్టారు. అయితే దీని మీద గుంటూరు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అరే బాబు, ఎవరికి మేము భద్రత పెంచలేదు, ఇదంతా అబద్ధం, భద్రత ఏమీ పెంచలేదు, మామూలుగానే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. కాకపోతే పోలీసు ఇక్కడ కదలికలు పెరిగాయి. దీనికి కారణం ఏంటంటే 4th కౌంటింగ్ ఉంది కాబట్టి మా వాళ్ళు వివిధ కేంద్రాలకి జనాలు వెళ్తున్నారు, పోలీసుల ఫోర్సు. ఆ పోలీస్ ఫోర్స్ కదలికల వల్ల ఈ అమరావతిలో కదలికలు బాగా పెరిగాయి కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు అంటే చంద్రబాబు భద్రత పెరిగింది, ఇటు భద్రత పెరిగింది, మేము ఎక్కడ భద్రత పెంచలేదు, పార్కింగ్ కూడా ఏమీ చేయలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఎందుకంటే ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు భద్రత. ఎందుకంటే 4వ తేదీ అంటే వీళ్ళు మళ్ళీ మనకు 9వ తేదీ ప్రమాణ స్వీకారం, ఎవరు వచ్చినా 9 అంటున్నారు. అమరావతిలో అయినా 9 చేస్తారు, వైజాగ్లో అయినా 9 చేస్తారు. బోలెడ్ టైం ఉంది, 5 రోజులు టైం ఉంది కదా. 5 రోజుల లోపల వాళ్ళు గెలిచిన అభ్యర్థులతో సమావేశం అవ్వడం, ఆ అభ్యర్థులతో సమావేశం అయ్యి నాయకుడిని ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్. అందరికీ తెలుసు అటు వస్తే జగనే, ఇటు వస్తే చంద్రబాబు అని. కానీ ఒక డ్రామా ఉంటుంది కదా, ప్రజాస్వామిక నాటకం మనకి జరగాలి కదా. సో ఆ ప్రజాస్వామ్య నాటకం ఏంటంటే గెలిచిన అభ్యర్థులంతా తమ లీడర్ని ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి అభ్యర్థిని. సో ముఖ్యమంత్రిని డిక్లేర్ చేస్తారు. అదే ఒక మామూలుగా తొంత అంటారు దాన్ని. అలాగే అందరికి తెలిసినా కూడా ఒక ఫార్మాలిటీగా చేస్తారు. వీటన్నిటికీ టైం ఉంటుంది. రెండోది వాళ్ళు ఏమి ఇంటికి పోయి కలవరు, ఎక్కడో ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళందరూ కలవడానికి. అభ్యర్థులు గెలిచిన వాళ్ళ సంఖ్యను బట్టి ప్లేస్ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు కలుస్తారు. అట్లాగే ఎంపీలు అందరూ సపరేట్గా కలుస్తారు, ఎమ్మెల్యేలతో సపరేట్గా కలుస్తారు. ఇదంతా ఉంటుంది. ఇదంతా జరగడానికి 5 రోజులు టైం ఉంది. ఈ లోపల ఏర్పాట్లకు కూడా, ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాట్లకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు, టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం చూసాం కదా, December 7 అనుకుంటే ఇక్కడ జరిగింది. సో టైం ఉంది, ఇక్కడ కూడా ఉన్నింది 3 రోజులు ఎంతో. సో 3 రోజులు కదా, వారం రోజులు ఉన్నట్టు ఉంది ఇక్కడ. ఎందుకంటే ఢిల్లీలో డ్రామా 4-5 రోజులు అక్కడ జరిగింది కదా, అలాగా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ డ్రామాలు అంతా ఇక్కడే లోకల్ డ్రామాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదేమైనా ఈ భద్రత పెంచడం అనేది మళ్ళీ అగైన్ ఎవరు గెలుస్తారు అన్న ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికి, నమ్మించడానికి ట్రై చేస్తున్నాయి. అంటే చంద్రబాబు గెలవబోతున్నాడు, కూటమే గెలవబోతుందని ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకురావడానికి ఇటువంటి రకరకాల పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. రేపు వరకు చేస్తారు వీళ్ళు. కౌంటింగ్ కోసమే ఈ గోలంతా కూడా. ఎందుకు కౌంటింగ్ కోసం ఈ గోలంటే ఖచ్చితంగా టఫ్ బ్యాటిల్ అయితే ఉంది. ఇప్పటి వరకు వస్తున్న దాదాపు 1-2 వదిలేస్తే నాకు తెలిసి ఇటువైపు నుంచి కేకే సర్వే మాత్రం 158 ఎన్నో చెప్పింది కూటమికి. అటువైపు ర్యాప్ అనే ఒక సర్వే కూడా దాదాపు అన్నీ చెప్పింది. ఈ 2 వదిలేస్తే ఎక్స్ట్రీమ్ సర్వేలు, ఈ రెండింటిని ఎవరు జనం నమ్మడం మానేశారు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ఎక్స్ట్రీమ్గా 150 పైన వస్తాయంటే ఎవరు నమ్మట్లే.
సరే పక్కకి వెళ్ళరా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కువ సర్వేలో ఆరా సర్వే కానీ, ఇండియా టుడే సర్వే కానీ, టైమ్స్ నౌ సర్వే కానీ, ఆత్మసాక్షి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే 100కి అటు ఇటే చెప్తున్నారు, 100 లోపలే ఉంటుందని. రఘువీరారెడ్డి ఎప్పుడో చెప్పాడు, నేను మొత్తము మా సమాచారం తెప్పించుకున్నాను సో కాంగ్రెస్ పార్టీ తరఫున, సో ఎవరు వచ్చినా 95 నుంచి 97 ఈ మధ్యలో, అంటే 100 లోపల 90 పైన, ఈ 90-100 మధ్యలోనే ఉంటుంది మెజార్టీ అనేది ఆయన కూడా చెప్పాడు. ఇలాగే ఎక్కువ మంది చెప్తుండేది ఏమంటే ఆల్మోస్ట్ టైట్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ ముగ్గురు లేరు కాబట్టి, ఇద్దరే కూటమి అండ్ వైసీపీనే కాబట్టి మనకి హంగ్ వచ్చే అవకాశం లేదు. లేకపోతే హంగ్ వచ్చే ఒక టైఅప్ కూడా జరుగుతుందా అనే డౌట్ కూడా ఉంది. ఇద్దరికి ఈక్వల్గా వచ్చేస్తే పొరపాటుని ఎలాగానే, అంటే 88 రావాలి, 87 వస్తాయి. కాబట్టి ఏదేమైనా హంగు వచ్చే అవకాశం లేదు. ఎవరికో ఒకరికైతే కొన్ని 4, 5, 2, 3 ఎక్స్ట్రా అయితే వస్తాయి. ఈ టైట్ ఉందంటే అని అర్థం ఏంటి, ఎవరి నియోజకవర్గంలో 500 ఓట్లు 1000 ఓట్లు మెజార్టీ వచ్చేవే ఎక్కువ ఉంటాయి, బంపర్ మెజార్టీలు రావు. అందువల్ల పర్సంటేజ్లో కూడా మనం చూస్తే ఇప్పుడు ఆరా మస్తాన్ ఇచ్చిన పర్సంటేజ్ చూస్తే కూడా 1.something% ఉంది. అంటే వీళ్ళిద్దరికీ గ్యాప్ 2% లోపలే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా అలాగే కదా, వాళ్ళకి 1.8% ఎంతో ఉంది ఇక్కడ, అంటే 2% కూడా లేదు. సో ఈ గ్యాప్లోనే గవర్నమెంట్ ఫామ్ చేసింది. జస్ట్ కాంగ్రెస్కి ఎంత ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఎక్స్ట్రా ఉన్నారు అంతే కదా. రేపు ఒక ఆయన సిపిఐ అతను ఒక అతను ఉన్నాడు, 5 మంది ఉన్నారు ఇక్కడ. రేపు అదేవిధంగా 88+3 అంటే ఎంత, 93 వస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. 92 వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేయగలరు, 88 వచ్చినా చేయగలరు. సో ఇక్కడ ఏంటంటే ఇట్లాంటివి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో 500 ఓట్లు 100 ఓట్లు 1 ఓటు అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి కౌంటింగ్ దగ్గర మ్యాక్సిమం మనం ఎలా గెయిన్ అవ్వాలి అనేది ఇప్పుడు 2 పార్టీలు చూస్తున్నారు. అందుకనే ఈవెన్ పోస్టల్ బ్యాలెట్లో కూడా 5,30,000 పైన ఓట్లు పోలైనాయి కాబట్టి దానికి సంబంధించి కూడా వైసీపీ ఇంత పట్టుబట్టి హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టులో న్యాయం జరగలేదని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి, వాళ్ళు వెళ్ళారని వీళ్ళు సైలెంట్గా ఉండ, వీళ్ళు క్యావియేట్ పిటిషన్ వేసి మా వాదనలు వినకుండా వీళ్ళ వైపు తీర్పు చెప్పొద్దని వీళ్ళు ఆపి, అంటే దీన్నంతా డ్రామా ఏంటంటే సుప్రీంకోర్టు ఈ రోజు లోపల చెప్పాలి, లేకపోతే రేపు కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినాక సుప్రీంకోర్టు ఏం చెప్పి ఏం లాభం. కాబట్టి ఈ లోపల వీళ్ళు ఆపడానికేమో తెలుగుదేశం, ఈ లోపల చెప్పిద్దామని వాళ్ళు, ఈ ఆతృత అంతా ఎందుకంటే టైట్ బ్యాటిల్ ఉంది కాబట్టి చాలా నియోజకవర్గాల్లో 1000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. సో అందువల్ల దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కౌంటింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కౌంటింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే అధికార యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. గెలవబోయేది మేమే అన్న నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. రెండవది తమ క్యాడర్లో కావచ్చు, అక్కడ కౌంటింగ్కి ఏజెంట్లుగా వెళ్తున్న వాళ్ళల్లో కావచ్చు, మొత్తం ఒక తమ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపడానికి ఈ గేమ్ మొదలుపెట్టారు. ఈ గేమ్లో భాగంగానే ఈ రకరకాల కొత్త స్ట్రాటజీలతో వస్తున్నారు. అందుకని ఇప్పుడు భద్రత అని చెప్పారు. రెండోది ఏంటంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వైసీపీ కూడా చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఎక్కడ ఇది నమ్ముతారేమో జనం అని. అంటే మ్యాక్సిమం ఏంటంటే కన్ఫ్యూజ్ అన్న చేయాలి జనాల్ని, అసలు విషయాన్ని తప్పుదారి పట్టించాలి అని 2 ట్రై చేస్తున్నాయి. అందువల్ల జనం ఏంటంటే ఇద్దరిని నమ్మడం మానేశారు. ఎవరిని వీడు చెప్పినా నమ్మడు, వాడేం చెప్పాడో చూడరా అని అడుగుతుంటారు. ఒకటి చెప్పారంటే ఇప్పుడు న్యూస్ కూడా ఎలాగైపోయిందంటే ఆంధ్రజ్యోతులు వస్తే నమ్మరు, సాక్షి ఏం చెప్పింది చూడు అంటారు. సాక్షిలో వస్తే నమ్మరు, ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం చెప్పే చూడు అంటారు. అలాగా 2 వెర్షన్లు చూసుకొని ఈ ఇద్దరు కూడా నిజం చెప్పట్లేదులే అని 3వ దగ్గరికి వెతికి ఇలా అయిపోతున్నారు. జనాలకి టైం వృధా అవుతుంది, ఎందుకంటే ఏ న్యూస్ని నమ్మాలనేది పెద్ద ప్రశ్నార్థకం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.